బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతల్ని మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్ స్వీకరించారు. ఈ పదవికి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికన్నారు. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతల్ని మాధవ్ కు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అప్పగించారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన బాధ్యతలు అప్పగించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. తాను ఇప్పుడు ఏపీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం ఆనందంగా ఉందని ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నడిపిన పీసీ మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు. నేడు ఎంతో మంది బీజేపీ కోసం పనిచేస్తున్నా తన మీద నమ్మకం ఉంచినందుకు పార్టీ హైకమాండ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. మోర్చాలు ఉన్నాయో ఆ మోర్చాలకు సంబంధించిన అనేక రకాలుగా వాటికి ఒక స్థానం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయగలిగి ఈరోజు ఇక్కడ ఉండే రేపు అక్కడ ఉండేటట్టు ఇల్లు విడిచి పనిచేసిన కార్యకర్తలు మా నాన్నగారితో పాటు నేను ఆ విధంగా చూసిన వ్యక్తి శ్రీ సోమ్ వీర్రాజు గారు. ఆ విధంగా మొత్తం రాష్ట్రం అంతా కలయ తిరిగిన వ్యక్తి తప్పనిసరిగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత. అలాగే మన ఇద్దరికి మనకి కేంద్ర మంత్రివర్యులు వచ్చిన ఆయన మన శ్రీనివాస్ వర్మ గారు కానీ, అలాగే మన సత్యకుమార్ గారు కానీ, మన రాష్ట్ర మంత్రి వాళ్ళు పనిచేస్తున్న తీరు అందరితో కలిసి మనం తప్పనిసరిగా ఒక సుదృఢమైన ఒక నిర్మాణాత్మకమైన పార్టీగా మన పార్టీని తీర్చిదిద్దాల్సింది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా మార్గదర్శనం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా ఈ యొక్క అనేక రకాల విషయాలు ఇవాళ మాట్లాడాలి. ఏమి మాట్లాడతారు అందరూ వేచున్నారు. మనందరికీ కూడా మన పార్టీ నిర్మాణం ఏ స్థానం నుంచి ఏ స్థానం తీసుకెళ్ళాలి అనేది మీ అందరికీ నాకన్నా ఎక్కువ తెలుసు. నాకన్నా ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళు నా ముందున్నారని నేను భావిస్తున్నాను. వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఇంకా అద్భుతంగా కానీ పార్టీ పెద్దలు జేపీ నడ్డా గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ విధంగా నీకు ఒక బాధ్యత ఇస్తున్నావు, తప్పనిసరిగా నువ్వు ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి రావాలని చెప్పి. గతంలో మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రాసిన సందర్భంగా 45 నిమిషాల పాటు మన కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే 1996 ప్రాంతంలో దేశంలో అతి శక్తివంతంగా నా గుజరాత్ ప్రాంతం కన్నా కర్ణాటక ప్రాంతం కన్నా శక్తివంతంగా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అనేక మంది నాయకులు ఉన్నారు, కానీ ఆ రాష్ట్రాల్లో మనం అధికారానికి వచ్చి ఈ రాష్ట్రంలో ఎందుకు రాలేదు, తప్పనిసరిగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పారు. ఏ కార్యక్రమాలు చేస్తే ప్రజల యొక్క మన్ననలు పొందుతాం, ఏ విధంగా మనం ప్రయాణం చేయాలి, లాంటి అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఏ విధంగా మోర్చాలు పనిచేయాలి, ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి, యువ మోర్చా వాళ్ళు ఏ విధంగా మన సాంప్రదాయ క్రీడలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన స్పర్ధలు పెట్టాలని, మహిళా మోర్చా వాళ్ళు అంగన్వాడీ మిగతా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, అనేక రకాల విషయాలు చెప్పి నాకే ఆశ్చర్యం అయిపోయింది. ఒక సాధారణ కార్యకర్త మనలో పనిచేస్తూ ఇవాళ అత్యున్నత స్థానం ప్రధానమంత్రిగా అయితే ఏ విధంగా మనకి మార్గదర్శనం చేస్తారో సజీవంగా నరేంద్ర మోడీ గారి ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాల్లో తప్పనిసరిగా దేశంలో ఏ ప్రాంతానికి లేని విధంగా అనేక అవకాశాలు అనేక సౌకర్యాలు మనకున్నాయని భావన. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన అస్తిత్వం ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్ఫూర్తి, ఒక రాష్ట్రీయ భావన మనందరికీ రావాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే తెలంగాణ తన అస్తిత్వానికి పొందడం కోసం ఏ విధమైన పోరాటం చేసి తెలంగాణ ఏర్పాటు చేసుకుందో, మరొకసారి విభజన కాకుండా ఆంధ్ర ప్రాంతంలోనే మనందరం కూడా మన ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, నాయకత్వం, అనేక రకాల సాంప్రదాయాలు, మన పండగలు తప్పనిసరిగా మనం తెలుసుకొని వాటి పట్ల మనందరికీ కూడా అభిమానం పెంచుకొని ఈ ప్రాంతానికి ఏర్పడడానికి ఆమరణ నిరాహార దీక్ష చేసి ఈ ప్రాంత ఆవిర్భావానికి కారణమైన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ నిజంగానే ఆయన ఆనందించదు. ఎందుకంటే ఆయన చెన్నపట్న సహిత ఆంధ్రప్రదేశ్గా కోరుకున్నాడు. ఆయన స్వప్నం సాకారం కారాలేదు కాబట్టే కర్నూలు, తర్వాత హైదరాబాద్, ఇప్పుడు అమరావతి, ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం ఏర్పడింది. కనుక ఏ ప్రాంతం అయితే ఇప్పుడు ఏర్పడిందో ఆ ప్రాంతమైన మనం ఇవాళ అమరావతిని ఒక స్థిర రాజధానిగా చేసుకొని తప్పనిసరిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రాష్ట్రం యొక్క నిర్మాణంలో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. మనందరికీ కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అభిమానం తప్పనిసరిగా ఉండాలి. ఆ విధంగా అభిమానంతో పాటు జాతీయ స్ఫూర్తి సహజంగా మనందరికీ ఉంటుంది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు ఉన్నాయి, నేను శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతం తిరిగిన వ్యక్తి. మన ప్రాంతంలో ఉండే ఏవైతే సౌకర్యాలు,
ఏదైతే సంపద, ఏదైతే మన ప్రాంతంలో సాంస్కృతిక చిహ్నాలు ఉన్నాయో వాటిని అన్నిటికీ పునర్జీవనం చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రం లేచి నిలబడాల్సిన అవసరం ఉంది. మనం అనుకునే విధంగా కాకుండా గుజరాత్కు మించి మనం సంపదని సృష్టించగలిగే ప్రాంతం ఆంధ్ర ప్రాంతంగా నేను భావిస్తున్నాను. అలాగే అతి ముఖ్యంగా నేను శాసన మండలిలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ అతి ముఖ్యంగా మనం సంబంధించిన భాష పట్ల, తెలుగు భాష ఏదైతే ఉందో ఈ భాషకి మించిన భాష ప్రపంచంలో లేదు. భారతీయ భాషలన్నీ కూడా అత్యంత గొప్పవైన భాషలు, మనవన్నీ కూడా శాస్త్రీయమైన భాషలు. మన భాష పట్ల మనకి ఎందుకో తెలియలేని ఒక తక్కువతనం. ప్రభుత్వాలు కూడా మన భాషని ప్రోత్సహించడంలో ఎందుకో అనేక రకాలుగా వెనక్కు నెట్టే